నీకు తెలుసుకోవాలని ఉందా, రాధ నన్ను ఈ అడవిలో ఎందుకు వెతుకుతుందో అంటూ గతంలోకి కృష్ణుడు మనల్ని తీసుకువెళ్తాడు. ఎప్పటిలాగే రాధాకృష్ణులు బృందావనం అడవిలో ఆనందంగా ఆటలాడుకుంటూ ఉన్నారు. కృష్ణుడి వేణునాదానికి రాధ మైమరిచిపోయి నాట్యం చేస్తుంది. ఆ సమయంలో కృష్ణుడు రాధని ఒక ప్రశ్న అడుగుతాడు. రాధా, ఒక ఆట ఆడుకుందామా? మళ్ళీ నీ అల్లరి ఆటలు మొదలు పెట్టావా కన్నయ్య? ఈసారి ఎవరు గెలుస్తారో గెలిచిన వారి మాట వినాలి ఎప్పటికీ. సరే, ఆడుదాం. ఆట ఏంటో చెప్పు. దాగుడు మూతలాడుదాం. సరే అంటూ రాధ కళ్ళు మూసుకుంటుంది. కృష్ణుడు నన్ను కనిపెట్టు చూద్దాం అంటాడు. రాధ తప్పకుండా కనిపెడతా కృష్ణ అంటుంది. అయితే మన చిన్నారి రాధ తెలివిగా తన వేషధారణని మార్చేస్తుంది. నువ్వు ఎక్కడున్నా కనిపెడతా కృష్ణ అని బయలుదేరుతుంది. దారి మధ్యలో రాధ అడవిని గమనిస్తూ ఆనందంగా ముందుకు సాగుతుంది. కానీ ఇది ప్రత్యేకమైన ఆట. రాధ నన్ను వెతుకుతూ ఈ అడవిలో అద్భుతాలు గమనిస్తుంది. కొన్నిసార్లు జీవితంలో ఇలాగే ఉంటుంది. మనం ఒక గమ్యం కోసం వెళ్తాం, కానీ మధ్యలో జీవితం మనకి చాలా అందమైన పాఠాలు నేర్పిస్తుంది. నా అల్లరి, రాధా ప్రయాణం, అలాగే అద్భుతమైన కథల కోసం రాధాస్ మ్యాజికల్ టేల్స్ ని చూడండి.